బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో గణపతి నగర్ వద్ద శ్రీలక్ష్మి గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా పందిరిరాట ముహూర్తం బుధవారం ఉదయం 7:43 ఘనంగా నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో గణపతి నగర్ వద్ద శ్రీలక్ష్మి గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా పందిరిరాట ముహూర్తం బుధవారం ఉదయం 7:43 ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ పర్యవేక్షణలో సాధనల నాగేశ్వరరావు నాగలక్ష్మి దంపతులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, భక్తులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ముమ్మడివరం శాసనసభ్యులు గాట్ల సుబ్బరాజు విజయవాడ 60 మరియు 61 డివిజన్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలు పరామర్శిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న ముమ్మడివరం శాసనసభ్యులు గాట్ల సుబ్బరాజు తదితరులు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ముమ్మడివరం శాసనసభ్యులు గాట్ల సుబ్బరాజు విజయవాడ 60 మరియు 61 డివిజన్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలు పరామర్శిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న ముమ్మడివరం శాసనసభ్యులు గాట్ల సుబ్బరాజు తదితరులు. కాకినాడ జిల్లా తాళరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ గా సుదీర్ఘకాలం పాటు పనిచేసి బదిలీపై కాకినాడ డ్వామా కార్యాలయానికి వెళ్తున్న చింతామణి కృష్ణను బుధవారం ఘనంగా సత్కరించారు. ఎంపీపీ రాయుడు సునీత, ముమ్మడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, కాకినాడ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, నాయకులు లక్ష్మణరావు, పి రామలక్ష్మి, వీరబాబు తదితరులు మోహన్ కృష్ణను దుస్సాల్వతో పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రమోషన్పై వెళ్తున్నటువంటి చింతా మోహన్ కృష్ణ గారికి, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ దంపతులు, అదే ఎంపీటీసీ దొమ్మెటి సామ్యుల్ సాగర్ గారు, మూడవరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ గారు ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. దుస్సాలతో సత్కరిస్తున్నారు. గారు మోహన్ కృష్ణ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. పూర్తి కాలం పరిచయం, పూర్తి కాలం అనుబంధం మరి 2.5 సంవత్సరాల్లో ఉంది. సో ఆయన యొక్క జీవిత చరిత్ర ఒకసారి చూసుకున్నట్లయితే 1993వ సంవత్సరంలో ఈ గన్నవరంలో ఆయన వీడియోగా మొట్టమొదటిసారిగా పదవి బాధ్యతలు మరి మరి మొదలుపెట్టి 2002వ సంవత్సరం వచ్చేటప్పటికి 2002లో మన పాలరావు మండలం చొల్లిపేటలో మరి వీడియో వల్ల సెక్రటరీ కేటగిరీ మారి సెక్రటరీగా పదవి బాధ్యతలు మొదలుపెట్టారు. సో 2002 దగ్గర నుంచి ఇప్పుడు మనకి పటవల్లో మరి సెక్రటరీగా చేస్తారు. పటవల్లో సెక్రటరీగా చేసిన తర్వాత 2019లో మరి ఆయనకి మండల పరిషత్ సూపరింటెండెంట్ ఆఫీసర్గా ప్రమోషన్ రావడంతో కాలరా మండల ప్రజా పరిషత్లో మరి ఆయన బాధ్యతలు మరి తీసుకోవడం మరి 5 సంవత్సరాల తర్వాత కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి మరి ఇప్పుడు డ్వామా సూపరింటెండెంట్గా ఆయన మరి పదవి రీత్యా వెళ్ళబోతూ ఉన్నారు. మళ్ళీ తక్కువ నాకు తెలిసింది, కానీ నేను గమనించిన విషయాలు ఏంటంటే హానెస్ట్గా మరి సిన్సియర్గా ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ మండల మీటింగ్లో రిపోర్ట్స్ అన్నీ తెలియజేయడం, పంక్చువల్గా టైం ప్రకారంగా ఆయన పాల్గొనడం, మరి ఎంపీడీఓ గారు లేని సమయంలో ఈ మండల సమావేశాలు జరగడానికి ఎంతో సహకరించినటువంటి మంచి అధికారి. ఎక్కడ ఏ కాంట్రవర్సీ లేకుండా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన ఇంకా ప్రమోషన్స్ పొందుతూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వమైన శుభాలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇందులో తీసుకెళ్తారని తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ గారికి తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి తప్పదని మన చేతిలో లేదు. కొంతమందికే ఇటువంటి కార్యక్రమాలు సత్కారాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన సర్వీస్ని బట్టి, పద్ధతిని బట్టి, ఆయన యొక్క ఉద్యోగ పనిని బట్టి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు కలగజేయాలని చెప్పేసి ఇంకా ఎక్కడున్నా సరే ప్రమోషన్లు వచ్చి ఆయనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సాధారణంగా ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఇక్కడ వర్క్ చేశారంటే మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ 5 ఇయర్స్లో ఈయన. సాధారణంగా యానంలో ఫ్రెంచ్ గవర్నమెంట్ అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే దొరగారని పిలిచేవారు. ఇప్పుడు కూడా కొంతమంది పాత్రలో దొరగారు అనే అంటారు ఇప్పటికీ కూడా. ఏమో అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆ విధంగా మంచి స్థానం మన తాళరావు నుంచి పొందిన వ్యక్తి మన మోహన్ కృష్ణ గారు. చాలా గొప్పగా నిర్వహించాలని అనుకోరు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు మామూలుగా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ అందరి హృదయాల్లో ఆయన ఉన్నారు అంటే ఆయన గొప్పతనం. ఎందుకంటే అలాంటి ఆయన వెళ్ళిపోవడం కూడా మనకి చాలా బాధాకరం. అలాగే ఆయన సంతోషంగా వెళ్తున్నారు కాబట్టి ఇంకా ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఒకరికొకరు పోటీ పడి మాట్లాడుతున్నారు. ఆయన కోసం ఒకరికొకరు పోటీ పడి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన ఒక పని చేసే విధానం కానీ, ఆయన నడిచే నడవడికి కానీ, మాట్లాడే విధానంలో కానీ ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి ఇక్కడ మాట్లాడేటువంటి సెక్రటరీలు కానీ, అలాగే మన మండల పరిషత్తులు చేసిన ఉన్నారా అనేది ఆయన చూస్తే ఇప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతకాలం 5 సంవత్సరాలు మీరు పై ఆఫీసర్గా ఏవోగా పనిచేస్తే కూడా ఎక్కడ కూడా మీతో సమానంగా ఒక ఫ్రెండ్లీలాగా పనిచేసే కనుకనే ఇవాళ మీరు అంత ఆప్యాయత అభిమానం చూపిస్తున్నారంటే ఆయన మీకు అందరికీ ఆదర్శంగా ఇలా ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాం.
చక్కగా పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు ప్రమోషన్స్ పొందాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తాలూరు ప్రెస్ క్లబ్ తరఫున. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి గ్రామంలో కొలువై ఉన్న స్వయంభూ గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఆలయ అంతరాయాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటిని భక్తుల సహాయంతో అర్చకులు బయటకు తోడారు. రాబోయే కాలంలో వర్షాలు సీజన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో భక్తులు గ్రామస్తులు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి గ్రామంలో కొలువై ఉన్న స్వయంభూ గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఆలయ అంతరాయాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటిని భక్తుల సహాయంతో అర్చకులు బయటకు తోడారు. రాబోయే కాలంలో వర్షాలు సీజన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో భక్తులు గ్రామస్తులు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం పలు ప్రాంతాల్లో నీట మునిగి రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ఆవరణలు, ముమ్మిడివరం పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఉప ఖజానా కార్యాలయంలోకి చేరిన నీరు రికార్డులను భద్రపరిచే పనిలో సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం పలు ప్రాంతాల్లో నీట మునిగి రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ఆవరణలు, ముమ్మిడివరం పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఉప ఖజానా కార్యాలయంలోకి చేరిన నీరు రికార్డులను భద్రపరిచే పనిలో సిబ్బంది. No.
వాయిదాలు గీదాలు ఏముంటుంది. 14వ తారీఖు అయితే ఈ నుంచి చేసుకుంటా వస్తాం. ఓకేనండి. ఎన్నిసార్లు చూస్తాము మీడియా క్లాసులు వేసిన చేసి కూడా మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. వీరిలో పలువురు ప్లేటెట్స్ పడిపోవడంతో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరికి నయం కాగా మరికొందరు హాస్పిటల్లోనే చికిత్సను పొందుతున్నారు. 2 రోజుల క్రితం డెంగ్యూ వ్యాధితో సలాది సంతోషి మాత మృతి చెందారు. దీంతో గ్రామంలోని భయాందోళనలు మొదలయ్యాయి.
మెరుగైన పారిశుద్ధ్యం లేదని, అందుకే దోమలు తీవ్రంగా ప్రబలి గ్రామంలోని పలువురు జ్వరాల బారిన పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయవరం పిహెచ్సి వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. సుమారు 60 మందికి పరీక్షలు నిర్వహించే సమయానికి వారిలో 28 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. అధికారులు మెరుగైన పారిశుద్ధ్యం చేపట్టి జ్వరాలను సత్వరమే అధికారంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. టిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. వీరిలో పలువురు ప్లేటెట్స్ పడిపోవడంతో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరికి నయం కాగా మరికొందరు హాస్పిటల్లోనే చికిత్సను పొందుతున్నారు. 2 రోజుల క్రితం డెంగ్యూ వ్యాధితో సలాది సంతోషి మాత మృతి చెందారు. దీంతో గ్రామంలోని భయాందోళనలు మొదలయ్యాయి. మెరుగైన పారిశుద్ధ్యం లేదని, అందుకే దోమలు తీవ్రంగా ప్రబలి గ్రామంలోని పలువురు జ్వరాల బారిన పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయవరం పిహెచ్సి వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. సుమారు 60 మందికి పరీక్షలు నిర్వహించే సమయానికి వారిలో 28 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. అధికారులు మెరుగైన పారిశుద్ధ్యం చేపట్టి జ్వరాలను సత్వరమే అధికారంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరియు దోమల నివారణకి ప్రత్యేకంగా ట్యాంక్ మిషన్ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అది రాగానే ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం సార్. నమస్తే సార్. డాక్టర్ రమ్య, నేను రాయవరం మెడికల్ ఆఫీసర్ అండి. రాయవరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉండడం ద్వారా మా ఎంఎల్హెచ్పీ గారు ఆశస్ అందరూ సర్వేస్ చేస్తున్నారండి. హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. ఫీవర్స్ ఎక్కువ నోట్ అవుతున్నాయి. సో అందుకే ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాను. టెస్ట్స్ అన్ని పిహెచ్సిలో అవైలబుల్గా ఉన్నాయండి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరాల్, ప్లేట్లెట్స్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మా టీమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ట్రీట్ చేసి వాళ్ళు మళ్ళీ వెంటనే సీరియస్గా ఉంటే రిఫర్ చేస్తున్నారు పిహెచ్సికి. అక్కడ అన్ని టెస్టింగ్ చేస్తున్నాము. అక్కడ ట్రీట్మెంట్ అందుతుంది. ఒకవేళ ఏమైనా కొంచెం కండిషన్ క్రిటికల్ అయితే మేము హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ బెక్కవోలు మండలం విజయవాడలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి గాను విజయవాడ నగర వాసులకు అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు బలభద్రపురం ఆంధ్ర షిరిడి మందిరం వారు బిర్యానీ ప్యాకెట్లు అండ్ బంగాళదుంప కూర ప్యాకింగ్ చేసి పంపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ బెక్కవోలు మండలం విజయవాడలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి గాను విజయవాడ నగర వాసులకు అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు బలభద్రపురం ఆంధ్ర షిరిడి మందిరం వారు బిర్యానీ ప్యాకెట్లు అండ్ బంగాళదుంప కూర ప్యాకింగ్ చేసి పంపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ నరేంద్రపట్నం మధ్య అటవీ ప్రాంతంలో కోడిపందాల పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ నరేంద్రపట్నం మధ్య అటవీ ప్రాంతంలో కోడిపందాల పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. దీనిపైన బుధవారం ఉదయం జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు మీడియాతో పాల్గొని మాట్లాడారు. ఈ దాడిలో 10 మంది పందెం రాయిలను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 78,000 నగదు, 2 కోడి కత్తులు స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. దీనిపైన కేసు నమోదు చేశామని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నరేంద్రపట్నం మామిడాడ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నేను మరియు నా సిబ్బంది కలిపి వెళ్లి కోడి పందాలపై రైడ్ చేయడం జరిగింది. ఈ కోడి పందాలలో 10 మందిని అరెస్ట్ చేశాం. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 78,000 రూపాయల నగదు మరియు 2 కోడి పుంజులు మరియు 2 కోడి కత్తులు మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళని పెద్దాపురం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. బడి కేంద్రాల్లో ఉన్న పిల్లలందరినీ తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, విధులు మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా నిర్వహించాలని
జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పే నాయక్ సూచించారు. బడి కేంద్రాల్లో ఉన్న పిల్లలందరినీ తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, విధులు మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పే నాయక్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గౌతమి సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మాసోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సేవలు అన్నిటికీ అందించేందుకు సిద్ధంగా ఉందని, ఉద్యోగులు మనస్ఫూర్తిగా పనిచేసి వాటిని ప్రజలకు అందే విధంగా చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ మనస్ఫూర్తిగా పనిచేసినట్లయితే ప్రజలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో సంబంధిత అధికారులు మరియు సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా వర్కర్లు, ఐసిపిఎస్, ఓఎస్సీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పండి, మీకు అనుకోండి. ఇది చెప్పండి, పాపని ఇలా చెప్పండి. వీళ్ళందరినీ ఈరోజు పిలవడం జరిగింది. మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన లబ్ధిదారుల కుటుంబాలు ఎక్కడున్నాయి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. అందులో మనం గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నది ఏంటంటే కిచెన్ గార్డెన్స్ గురించి. కిచెన్ గార్డెన్ ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా కిచెన్ గార్డెన్ మనకు ఎండాకాలం ఒక్కసారి మనకు ప్రాబ్లం అవుతుంది తప్ప మిగతా సీజన్ అన్నింటిలో కూడా కొద్ది ప్లేస్లో అయినా సరే, కొన్ని అయినా సరే కిచెన్ గార్డెన్ మనం ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు అయితే పంచాయతీ లెవెల్లో అయితే ఊరు మొత్తానికి సరిపడా ఒక ఎకరం వరకు అయినా సరే కూరగాయలు, ఆకుకూరలు పండించేటట్టు ఎన్ఆర్జీఎస్తో ట్యాగ్ చేసి మరి అక్కడి కూరగాయలు ఊరు వాళ్ళంతా కొనుక్కొని వాడుకునేటట్టు, లేకపోతే అక్కడ గర్భిణులకు, బాలింతలకు అవి ఇచ్చేటట్టు ప్రాక్టికల్గా మనం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నగరాల్లో కూడా నాకు అక్కడ అసలు ఎక్కడ ప్లేస్ ఉంటుంది, మేము అసలు ఈ మొక్కలు పెంచుకోవడానికి అనే వాళ్ళకు కూడా మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి న్యూట్రిటివ్ కిట్స్ కూడా అక్కడ ఇస్తూ మరి టెర్రస్ పైన చిన్న చిన్న గార్డెన్ లాగా ఆకుకూరలు పెంచుకోవడం గురించి కూడా తరబీదు ఇచ్చారు. వీళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామాల్లో మరి న్యూట్రిటివ్ డైట్ని ఏ విధంగా అలవాటుగా మార్చుకోవాలనే దాని గురించి మనము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మరణాల రేటు మన జీవన యొక్క సగటు రేటు వచ్చేసి 36 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు అది 64కి వచ్చింది. అంటే మనిషి ఇంతకు మునుపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతకాలం జీవిస్తాడు అనేది చాలా నమ్మకం లేనటువంటి విషయం. అది ప్రభుత్వాలు పనిచేయడం వల్ల, ప్రభుత్వం అన్ని దశల్లోనూ పనిచేయడం వల్లను, అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం వల్లను మనకు జీవన ప్రమాణం అనేది గణనీయంగా పెరిగింది 77 సంవత్సరాల్లో. అదేవిధంగా నాకు తెలిసి 1977 77 వరకు కూడా కొన్ని మరణాలు, అంటే ఆహారం లేక మరణించినటువంటి కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా నాకు తెలిసి నేను చదివినటువంటి లేదంటే ఫాలో అయినటువంటివి 77 వరకు కూడా అక్కడక్కడ ఆహారం లేక మరణించే ఆకలి చావులు అనేటువంటివి ఉండేటివి. కానీ ఈరోజు మన దేశంలో ఎక్కడా కూడా ఆకలి చావులు లేవు. సో ఈరోజు ఈ కార్యక్రమం
ఇక్కడ పెట్టడము, ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా ఇందాకనే పీడీ గారు చెప్పినట్టుగా మొక్కుబడిగా చేయకుండా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే మనం ఇంకా చాలా అభివృద్ధిని సాధించవచ్చు. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.